ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో మీ అందరూ క్షేమంగా ఉండాలని, మిమ్మల్ని మీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సదా మీకు తోడై ఉండి నడిపించాలని, మీ ఆత్మీయ జీవితంలో ఆయన సహాయము, ఆయన కృప సదా తోడుని నడిపించాలని నేను ఆశిస్తున్నాను. అంతేకాదు, మీ యొక్క పరిశుద్ధమైన మనస్సాక్షితో మీ నడకలను, మీ ఆలోచనలను శుద్ధి చేసుకుంటూ కొనసాగుతున్న ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వింటున్న వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో బలపడతారని నేను ఆశిస్తున్నాను. అయితే ఈ సమయంలో మన జీవితాల్లో మనం ఏం చేయాలి, మన జీవితానికి మనకు కావలసిన ఆత్మీయ జీవితంలో మనము ఎంతవరకు మనం అభివృద్ధి చెందుతున్నాం అనేది ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఇంకొక విషయాన్ని మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు ఆశపడుతున్నానంటే, ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అపాయం అమ్మటే అపాయం వస్తుంది, కీడు అమ్మటే కీడు సంభవిస్తుంది. కారణం ఏంటంటే, నేను ఎందుకు ఈ మాట మీతో చెప్పుకోవాలని నేను ఆలోచిస్తున్నానంటే, అపాయం అమ్మటే అపాయం వస్తుంది, కీడు అమ్మటే కీడు సంభవిస్తుంది. అంటే ఈ విధంగా ఈ తెగుళ్ళు రాటానికి కానీ, రోగాలు, వ్యాధులు, బలహీనతలు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి బాగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి, అంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఏదో ఒకటి మనిషిని పట్టి పీడిస్తుంది జబ్బులు. ఈ జబ్బులు, ఈ తెగులు రావటానికి కారణం ఏంటంటే మనం చేసే పాపం. ఆ పాపం విపరీతంగా పెరిగిపోయింది. ఈ పాపం విపరీతంగా పెరగటం వల్ల, ఈ పాపం ద్వారా మనము ఎటువంటి వాటిని సంభవిస్తున్నాయో, మనం ఎన్ని బాధలు పడుతున్నామో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, ఒక కుటుంబాన్ని యజమానుడు దాన్ని నడిపించాలి అంటే, ఒక పేదరికమైన కుటుంబంలో ఒక వ్యాధి సంభవిస్తే ఆ పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే ఆ యొక్క హాస్పిటల్ వెళ్ళి చూపించుకునే ఆ ధనము అతని దగ్గర ఉండదు. అప్పు చేయాలి, మళ్ళీ అప్పులు తీరవాలంటే ఇట్లా మనిషి తమ మానసికంగా నలిగిపోతున్నాడు సమాజంలో. ఎందుకు ఈ మానసికంగా నలిగిపోవటానికి కారణం? కీడమ్మటే కీడు ఎందుకు మనకు సంభవిస్తుంది అని మనం ఆలోచన చేస్తే, మనం చేసే పాపమే. పాపం వల్ల వచ్చు జీతము మరణము అన్నాడు బైబిల్. అందుకని విపరీతంగా సమాజంలో పాపం పెరిగిపోయింది. ఈ పాపాన్ని మనం ఎవరికి వాళ్ళు ఇటువంటి పాపపు ఆలోచనలు చేయకుండా, పాపపు తలంతుల్లో మనం నడిపించబడకుండా, మనం ఎప్పుడు కూడా క్రీస్తులో అంటకట్టబడిన వారై తన మందిర ఆవరణలో ఎప్పుడు మనం జీవిస్తూ, మరి మన జీవితంలో మనకి ఏమి కలిగి ఉన్నదో, ఏ కుటుంబం ఇచ్చాడో ఆ కుటుంబాన్ని బాధ్యతరహితంగా నడిపించుకుంటూ, అలాగనే మనలో చెడ్డ గుణములను తొలగించి మంచి మనస్సాక్షితో మనం ముందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడే ఈ పాపాన్ని మనం అరికట్టగలం. ఇది ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న ఈ భూమి మీద మానవ సంచారం చేస్తున్న ప్రతి రాష్ట్రాలు లేకపోతే దేశాలు, ప్రతి దేశాల్లో కానీ ఎక్కడైనా సరే పాపాన్ని అరికడతాకి ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుని, మరి క్రీస్తు కొరకు మంచి మనస్సాక్షి కలిగి బ్రతికే వ్యక్తులుగా కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసం ఈ రోజున ప్రియమైన వారలారా, నేను చెప్తున్నాను, మనిషి విపరీతమైన బుద్ధికి అలవాటు పడ్డాడు. మానసికంగా ఎందుకు నలిగిపోతున్నాడు? మానసికమైన ఒత్తిళ్ళు మానవ జీవితానికి, మనిషికి ఎందుకు సంభవిస్తున్నాయి అంటే మనం చేసిన పాపమే.
మనం చేసే పాపాలను బట్టి మానసికంగా నలిగిపోతున్నావు. ఎందుకంటే నీవు సంతోషాన్ని కోల్పోయావు. బాధ్యతరహితంగా నువ్వు అనుకుంటున్నావు నీ ఆస్తి, నీ అంతస్తులు ఉగ్రత తినాన మనకు అక్కడికి రాదండి. అందుచేత ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో నిన్ను ఏమంటున్నాడంటే ఆయన నిన్ను కాపాడి సంరక్షిస్తాడు. ఆయన వద్దకు రా, ఆయనతో నువ్వు జీవించు. ఆ సంతోషమే ఏరు, ఆనందమే ఏరు. అందుకంటే ఆయన సంతోషం, ఆనందాన్ని మనకి పంచుకోవాలని ఆశపడుతుంటే, దేవుని బిడ్డ, ఈ లోక అధికారి గద్దించు సింహం వల్లే ఎవరిని మింగుదమా అని వాడు పొంచి ఉన్నాడు. వాడు ఉచ్చులో పడిపోకు, వాడు వలలో పడిపోకు. వాడు వలలో పడిపోయి గిద్ద కొట్టుకులాడుతున్నావా? అందుచేతన ఆయన నిన్ను ఆ శరలో నుండి విడిపించాలనుకుంటున్నాడు, ఆ బంధకాల నుంచి విడిపించాలనుకుంటున్నాడు. అందుచేతన ప్రియమైన వాళ్ళారా, ఆయన ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు, దివారాత్రులు ఆయన రుణం చేతు సాసి నా కుమారుడని పిలుస్తున్నాడు. అయినా నీకు ఆలోచన రావట్లేదు, తెలుసుకోలేకపోతున్నావు. ఈ సర్వ సృష్టిలో ఆయన ఉన్నాడని నీకు అర్థం కావట్లేదా? ఈ సర్వ సృష్టిని స్థాపించిన ఒక అధికారి మనకు ఉన్నాడని అర్థం కావట్లేదా? భూమిని, ఆకాశమును, సర్వాంతరాయాన్ని కలుగు చేసిన దేవుడు మనకు ఉన్నాడని అర్థం కావట్లేదా? అటువంటి మహోన్నతుని ఎద్దుకు రా, వచ్చి ఈ సన్నిధి, ఆయన సన్నిధిని మరి నువ్వు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో అనుభవించు, ఆనందాన్ని అనుభవించు, సంతోషాన్ని అనుభవించు. అంతేగాని లోకాశలు, లోక కోరికలతో నశించిపోకు నా కుమారుడా, నా కుమార్తె. దీనివల్ల నువ్వు పరిగెత్తకు, పాపం వైపు నువ్వు పరిగెత్తకు. ఆగి ఒకసారి ఆలోచించి, నా జీవితం ఇది కాదు, ఈ పాప జీవితం కాదు, నిన్ను నేను మార్చుకోవాలని నువ్వు ఆలోచన కలిగి దేవుని వైపు రా. ఈరోజు మన పిల్లలు బయటికి వెళ్తే వస్తారో లేదో తెలియదు, ఏ వ్యాధి సంభవిస్తుందో తెలియదు, ఏ బలహీనతలు మనం వెంటాడుతున్నాయో తెలియదు, ఏ వ్యాధులు మన కుటుంబాన్ని సంభవించి పీడిస్తున్నాయో తెలియదు. అందుచేత వీటన్నిటి నుంచి నీకు విముక్తి కలగాలి అంటే క్రీస్తు వైపుకు నువ్వు కొనసాగు, క్రీస్తులో నువ్వు అంటకట్టపడు. అందుకంటాడు కీర్తన గ్రంథంలో చక్కని ఒక మాట రాసి, ఆ మాటను చదువుకుందాం. చూడండి ఒకసారి. యెహోవా నా కాపరి, నాకేమీ కలగదు. చూడండి, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చికల చోట ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణముకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. గడంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను. నీవు నాకు తోడేయుందువు, నీ దుడికరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనం చిత్తపరచెదవు. నీతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచుంది. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. చూడండి, యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చికల చోట నన్ను ఆయన పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. గాఢంధకారపు లోయల్లో మనం సంచరించిన అపాయానికి మనం గురికాం కదా. ఈరోజు మనం చూస్తున్నాం ప్రేమైన వాళ్ళు, రోడ్డు ప్రయాణాల్లో ఎంతమంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అపాయం అమ్మటే అపాయం వస్తుంది. మన బిడ్డలు బయటికి వెళ్తే వస్తామో తెలియదు, మనం బయటికి వెళ్తే వస్తామో తెలియదు. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ గమ్యానికి ఇంటికి వస్తామో లేదో గ్యారెంటీ లేదండి. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకోసమే ఈ యొక్క దుర్దినాల్లో, ఈ అంత్యకాలపు దినాలలో నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనసును మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ తత్వాన్ని మార్చుకుని దేవుని వైపు తిరుగు. ఏ స్థితిలో, ఏ పాపపు జీవితంలో నువ్వు జీవిస్తున్నావో ఆ పాపాన్ని విడిచి